నెలకొంది పశ్చిమాసియా దేశాల్లో. ఇక అదేవిధంగా ప్రధాని సీటు ఖాళీ కాదు, రాహుల్ అసలు వదులుకోవడమే బెటర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మరి తెలంగాణలోకి వచ్చిన తర్వాత నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ నేను ప్రధాని అవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన తర్వాత మంత్రి రియాక్ట్ అయినట్టున్నారు. ఇది మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇవ్వడం దేశంపై ఒక గ్రహణం లాంటిదేమోనని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. ప్రధానమంత్రి కుర్చీ అనేది కుటుంబ వారసత్వం కాదని, ఒక చిరునవ్వు, ఒక తలాడింపుతో బహుమతిగా ఇచ్చేది కాదని పేర్కొన్నారు. మంగళవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. రాహుల్ గ్రహణం 3 సార్లు భారతాన్ని చీకటిలోకి ముంచేందుకు ప్రయత్నించిందని, ప్రధాని మోడీ అభివృద్ధి కిరణాలు ప్రతిసారి వెలుగునిచ్చే దేశాన్ని కాపాడాయని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యమని, నిజాం శైలి దర్బార్ కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని, ఇప్పటికైనా ఆయన భజన ఆపి పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవైతే పలికారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక భారతీయ క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ ₹1 కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మనకు ఒక స్వదేశీ సోషల్ మీడియా యాప్ ఉండాలని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికపై రాత్రింబవళ్లు శ్రమించి కంటెంట్ను సృష్టిస్తున్న భారతీయ క్రియేటర్లకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారతీయుల ప్రతిభను తక్కువ ధరకు వాడుకుంటూ ప్రకటనల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నాయని మండిపడ్డారు. యూట్యూబ్ వంటి సంస్థలు ప్రకటనల ఆదాయంలో 50% క్రియేటర్లకు ఇస్తుండగా ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లు క్రియేటర్లకు ₹1 కూడా ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. విదేశీ సంస్థలు తమ ధోరణిలో మార్చుకోని పక్షంలో భారతదేశానికి సొంతగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండాలని ఆయన ప్రతిపాదించారు. భారత్ టాక్సీ లాంటి స్వదేశీ ప్రత్యామ్నాయాల మాదిరి ఒక స్వదేశీ సోషల్ మీడియా యాప్ ఉంటే మన దేశ సంపద విదేశాలకు పోకుండా ఉండటమే కాకుండా క్రియేటర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సంస్థపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. గతంలో అశ్విని వైష్ణవ్ క్రియేటర్ల పక్షాన మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. విజయసాయిరెడ్డి వారి ఆర్థిక హక్కుల కోసం కఠిన చట్టబద్ధమైన నిబంధనలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నిజమే కదా, విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటనే ఇదైతే చాలా మంచి విషయం. మరి ₹1 కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి రాకపోవడం అనేది చాలా దారుణమైన కంటెంట్లు మరి అన్నీ మనవి, కాసులు మాత్రం వాడవా అంటే ఎలా? మరి యూట్యూబ్ లాంటి సంస్థలు మనకి 55% మనకి ఇస్తున్నప్పుడు మన దేశ సంపద మరి ఈ రకంగా ఇలాంటి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన మరి ఇన్స్టాగ్రామ్ లాంటివి లేకపోవడం చాలా దారుణం. స్వదేశంతోనే మనం ఒకటి సోషల్ మీడియాకు సంబంధించి ఏమైనా ఏర్పాటు చేసుకోవాలని చేసిన సూచన ఎంతో అభినందనీయం. ఇక ఇజ్రాయిల్లో దాడులు, ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సయ్యద్ మజిద్ అల్ రజే మృతి. పశ్చిమాసియాలో 4వ రోజు కూడా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా మద్దతుతో ఇరాన్పై ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడుతుంది. తాజా దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సయ్యద్ మజిద్ అల్ రజే మృతి చెందారు. ది స్పెక్టేటర్ ఇండెక్స్ వెల్లడించింది. 2 రోజుల క్రితమే ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ సనీర్జాదే ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. దీంతో వెంటనే కొత్త రక్షణ మంత్రిగా అల్రైజా బాధ్యతలు చేపట్టారు. అల్రైజా ఇంతకుముందు డిప్యూటీ రక్షణ మంత్రిగా ఉండేవారు. తాజాగా అల్రైజా కూడా తమ దాడుల్లో మరణించినట్లుగా ఇజ్రాయిల్ అయితే ప్రకటించింది. మీరు ఎక్కడికైనా ఉండండి, మీరు రాజు, మీరు ప్రకటించే లోపు, మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకునే లోపే మేము మిస్సైల్స్తో దాడి చేస్తామన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇజ్రాయిల్ కూడా ఎప్పటికప్పుడు అన్నీ అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు మనం ఉండాలి అని ఒక 80 మంది మీటింగ్ పెట్టుకునే టైంలో తీసుకెళ్ళి అక్కడే ఒక బాంబు దాడి చేయడం, 80 మంది మృతి చెందడం ఏ రకంగా చూడాలి? మీరేమనుకుంటున్నారో? ఇది ఎప్పటికీ ఆగారు మీరేమనుకుంటున్నారో? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ చేరుకున్న విమానం, ఒమెన్ ఎయిర్వేస్ విమానం మంగళవారం హైదరాబాద్ వచ్చింది. మస్కట్ నుంచి శంషాబాద్ విమానం చేరుకోగా ఇందులో 40 మంది సురక్షితంగా వచ్చారు. టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. ఒమన్ ఎయిర్వేస్ విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. మరి ఏదైనా మొత్తానికి ఇక్కడికి అయితే వచ్చారు, క్షేమంగా వచ్చారు. దానికి మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. భారత్ యుద్ధానికి రెడీ అవుతుంది. పాత అధ్యక్షుడు జర్దారి సంచలన ఆరోపణ చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడం జల ఉగ్రవాదమే అని చెప్పుకొచ్చారు. భారత్ తమపై మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తుందని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి సంచలన ఆరోపణ చేశారు. సరిహద్దుల్లో భారత సైనిక కదలికలు భారీగా పెరిగాయని, ఈ పరిణామాలు ప్రాంతీయ శాంతి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు పాకిస్తాన్కి ఇప్పుడు అనకూడదు కానీ సుస్సు పడుతూ ఉంటుంది. ఓపెన్గా నేను ఇలా మాట్లాడకూడదు కానీ, ఎందుకంటే పక్కన
అమెరికా పాకిస్తాన్ని పెంచి పోషించింది. ఇలాంటి టైంలో పక్కన తన సొంత పనులతో తలనొప్పులతో అమెరికా వెళ్ళి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంటే, ఇరాన్కి తక్కువ క్షిపణులతో అమెరికా డబ్బులన్నీ లాస్ చేస్తుంటే ఒక పక్కన జుట్టు పట్టుకున్నాడు ట్రంప్ అక్కడ. ఇదే సమయంలో అదునుగా చూసుకన భారత్ గన నిజంగానే గన పీఓకేని కనుక తెచ్చుకోగలిగితే ఎంతకంటే మంచి సమయం ఉంటుందా నాకైతే తెలియదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం నేనైతే చెప్తున్నాను, భయంతో చచ్చిపోయేటట్టుంది పాకిస్తాన్. ఎందుకంటే వీడు ఖతార్ వెళ్ళి అబుదాబి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుని తెచ్చుకున్నాడు. ఎవరు? పాకిస్తాను ప్రధాని. వీళ్ళందరూ వెళ్ళి డబ్బులు అడుక్కుని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? మీరు వెళ్ళి మా దగ్గర డబ్బులు తీసుకెళ్లారు, అవసరమైన టైంలో మాకు తోడుగా ఉంటున్నారు, రండిరా బాబు అని చెప్పి ఎవరైతే మరి ఇరాన్కి మరి ఈ చుట్టుపక్కల పశ్చిమాసియా దేశాలు ఎవరి దగ్గరికి అయితే పాకిస్తాన్తో కొన్ని సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరూ మాకు హెల్ప్ చేయండి ఇప్పుడు పాకిస్తాన్ని అని ఒక పక్కన అటు అడుగుతున్నారు. ఇటు పక్కన మరోవైపు చూస్తుంటే ఇండియానేమో కొన్ని విన్యాసాలు చేస్తూ ఉండడంతో భయాందోళనలతో చచ్చిపోయేటట్టుంది పాకిస్తాన్. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సరైన సమయంలో కన భారత్ కన తీసి పీఓకేని కన దగ్గరికి తెచ్చుకోగలిగితే మాత్రం అది వేరుగా ఉంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఇది కరెక్ట్ కాదని చెప్తున్న సమయంలో మరి ఎటువంటి స్టెప్స్ ఏం తీసుకుంటుంది? ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడితే మాత్రం మరి అదే నిజమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక ఈ పరిణామాలు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశాడు. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాల జర్దారి ప్రసంగించారు. సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత ఏకపక్షంగా వైదొలగడాన్ని జర్దారి తీవ్రంగా తప్పుపట్టారు. దీన్ని ఆయన జల ఉగ్రవాదంగా అభివర్ణించారు. జల ఉగ్రవాదం. ఓకే, భారత్ నీటిని ఒక ఆయుధంగా మార్చి పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తుంది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని. అసలు చట్టాలను ఉల్లంఘించడం అనేది మీకంటే ఎక్కువ ఎవరికన్నా